హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాంటి వీడియోలో మనం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఆ నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే మనం ఈ నోటిఫికేషన్ అనేది ఏ ఏ పోస్టులకు అనేది రిలీజ్ అయింది, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని రిలీజ్ చేశారు, దీని తర్వాత మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవేవి ఉన్నాయి, అదేవిధంగా వీరి యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మిగతా విషయాలన్నీ కూడాను, అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దీని తర్వాత హౌ టు అప్లై అంటే ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఎన్పిసిఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చింది. మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో టోటల్గా మనకి ఇక్కడ 400 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో వీరి యొక్క పే స్కేల్ అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 10 ప్రకారం అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. సో దాని పరంగా వీరి యొక్క శాలరీ అనేది 47,415 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. సో ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఏ బ్యాచిలర్ డిగ్రీ అంటే మనకి ఇక్కడ BE, BTech, BSc ఇన్ ద రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ విత్ ఏ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేది మనకి ఈ బీటెక్లో కానీ BScలో కానీ మనకి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీని తర్వాత ఏమొచ్చారంటే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ గేట్ 2023, 2024 ఆర్ 2025 స్కోర్ ఇన్ ద కరస్పాండింగ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్. సో స్కోర్ కార్డ్స్ అనేవి కూడా అంటే ఏ ఇయర్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. గేట్ 2023, 24, 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి గేట్ స్కోర్ అనేది కూడాను ఈ క్యాండిడేట్స్ కలిగి ఉండాలి అని చెప్పేసానని మనకి ఇక్కడ ఈ ఎలిజిబిలిటీలో ఇచ్చారు. సో దీని తర్వాత మనకి ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ 26 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ లోపు అనేది ఉండాలి. దీని తర్వాత మనకి ఇక్కడ ఈ ఏజ్ అనేది కూడా మనకి వేరీస్ బై పోస్ట్ అనేది ఇచ్చారు. సో దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఓబీసీ, SC అదేవిధంగా ST. సో ఓబీసీకి 3 ఇయర్స్, SCలకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో దీని తర్వాత మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి 10th ఏప్రిల్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా మనకి 30th ఏప్రిల్ తోటి మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఎన్ని స్టేజెస్లో కండక్ట్ చేస్తారనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ద సెలెక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద గేట్ స్కోర్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవరైతే అప్లికెంట్స్ అప్లై చేస్తారో సో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. దేని ప్రకారం అంటే గేట్లో వచ్చినటువంటి స్కోర్ ప్రకారం వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. సో మనకి ఇక్కడ ఒకటే స్టేజ్ అనేది జరుగుతుంది ఎగ్జాము. సో అదేంటంటే ఎగ్జామ్ కాదు, సో అదేంటంటే మనకి ఇంటర్వ్యూ అనమాట. సో గేట్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మనల్ని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ అనేది పంపడం జరుగుతుందన్నమాట. సో ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంకా ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి నోటిఫికేషన్ గురించి వచ్చినటువంటి వీడియో. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.